తెలంగాణ పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా. సో ఈ రోజుకు సంబంధించి ఏదైతే అక్టోబర్ నెల ఈ మొదటి వారం ఎవరెవరికైతే కొన్ని జిల్లాల వరకు మనకైతే ఈ అక్టోబర్ నెల పింఛన్ డబ్బులు అనేవి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే జిల్లాలలో మనకైతే ముఖ్యంగా ఈ కొన్ని జిల్లాల వరకు మనకైతే శుభవార్త అనేది మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేయడం అయితే జరిగింది. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే జిల్లాలలో మనకైతే ముఖ్యంగా ఈ 21 జిల్లాల వరకు మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ 21 జిల్లాలు ఏవేవనగా మీరైతే తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా ఇంకా ఎవరెవరైతే కొత్త పింఛన్ లబ్ధిదారులు ఏదైతే ఈ అప్డేట్ అనేది చేయించుకునేవారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో సో వారైతే ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేది చేసుకోవడానికి సో ఎప్పటి నుంచి అయితే ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలో వాటి గురించి కూడా మనమైతే ఈ వీడియోలను అయితే నేనైతే మీకు స్పష్టంగా ఏదైతే పూర్తి వివరంగా తెలియజేస్తాను కనుక ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అనేది వెళ్ళిపోదాం. సో ఇక్కడ ముఖ్యంగా మనకైతే చూసుకున్నట్లయితే ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు సో వారికి ఎవరైతే కొత్తగా ఈ పింఛన్లకు అప్డేట్ అనేది చేయించుకోవాలనుకునే వారు ఉన్నారో సో వారికైతే త్వరలోనే తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇదైతే మనకు కొత్త పింఛన్ డబ్బులు అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పింఛన్ డబ్బులపైన చాలామంది అయితే జీవనదానం సో ఈ పింఛన్ డబ్బులు అనేవి చాలామందికి ఆసరాగా నిలుస్తున్నాయి అన్నట్లు కూడా మనకైతే చాలామంది చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఈ కొత్త పింఛన్ డబ్బులు ఏవేవనగా మనకు పాత పింఛన్ డబ్బుల కాలంలో ఏదైతే 2016 రూపాయలే పంపిణీ అయ్యగా సో మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే ఈ కొత్త పింఛన్ డబ్బులు 2016 రూపాయలను 4016 రూపాయలు చేస్తూ మరియు 3016 రూపాయలను 6016 రూపాయలు ఈ కొత్త పింఛన్ల కింద అమరుస్తూ మనకైతే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఇతర కేటగిరీల వారు ఉన్నారో సో వారికి ఎంత చొప్పున అనేది రావాలో వారికి అంత చొప్పున అనేది ఖచ్చితంగా పంపిణీ చేస్తామని మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఎవరెవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు వారికి ఎంత చొప్పున అనేది రావాలో వారికైతే అంత చొప్పున అనేది ఖచ్చితంగా పంపిణీ ఇస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా మనకైతే ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా సికింద్రాబాద్, కరీంనగర్, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, హన్మకొండ, జగిత్యాల, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం ఆసిఫాబాద్ ఇలాగూ కొన్ని జిల్లాల వరకు మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడి నుంచి ఈ జిల్లాల నుంచి ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి జమ చేయబడతాయి. సో అక్కడి నుంచి అయితే మీరైతే తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.